సాధారణంగా మల్బరీ మొక్కలను పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులు పెంచుతుంటారు. కానీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతీగూడ గ్రామంలోని రైతులంతా మల్బరీ మొక్కలను పెంచి పండ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు పొదుపుగా వాడుకుంటూ తోటల సాగు ఓ వ్యాపకంగా మలుచుకున్నారు. గ్రామంలోని రైతులంతా మల్బరీతో పాటు అంతర పైర్లుగా టమాటా, దోస, పాలకూర వంటి కూరగాయ పైర్లు వేసి ఆదాయం పొందుతున్నారు. సరస్వతీగూడ అంటే అందరికీ గుర్తొచ్చేది మల్బరీ అంటే బొంత పండ్లు అని కూడా అంటారు. సిటీ నుంచి వచ్చి మార్కెటింగ్ జరుగుతుంది. జ్యూస్లకి తినడానికి బాగుంటాయి. పంట ఇంతకు ముందుకు మా మామయ్య వాళ్ళు వేసిరు. ఇప్పుడు ఇక అదే కంటిన్యూ మేము చేస్తున్నాము. కెమికల్స్ ఏం చల్లము, గేదెల ఎరువు, పశువుల ఎరువుతో పండిస్తాము. వర్షాకాలంలో కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది. అప్పుడు వర్షానికి అన్ని రాలిపోయి కొంచెం ఇక అట్లా ఉంటుంది. ఎండాకాలంలో, శీతాకాలంలో అయితే మంచి నడుస్తుంది పంట అనేది. ఈ మల్బరీగా మా ఊర్లో అయితే ఇదే జీవన ఉపాధి, మొత్తం ఇదే నడుస్తుంది. ఒక 5-6 ఏళ్ళ సంది మొత్తం ఇదే నడుస్తుంది. అంతకుముందు మేము జొన్నలు, ఆమ్దాలు, నీళ్ళుంటే ఎక్కువ ఉంటే కొద్దిగా వరి కూడా పండించేది. ఇప్పుడు వాటర్ లేనందుకు వరి మొత్తానికి బంద్ చేసినాము. ఇవే ఈ పంట ఇప్పుడు ఈ మల్బరీ ఎక్కువ. మా ఊరు వాళ్ళకి అయితే మొత్తం మల్బరీ సాగు చేస్తున్నాం. మొత్తం మల్బరీ. ఈ పొలం అతన్నే బార్కాస్కు పోయేది, జామకాయలు తీసుకొని పోయేది. ఆడ ఒక 2 మండలు తెచ్చి పెట్టిండు. దాన్ని తీసుకుపోయేంటే మంచి రేటు ఉంది కదా అన్నట్టు ఒకటి చెట్టు 10 చెట్లు పెట్టిండు. ఈయన చూసుకొని అది మా వాళ్ళందరూ ఊరంతా నడిచి పెట్టేసారు. పెద్దగా పెట్టుబడి దీని ఏముండదు. శ్రమ అంతే, కష్టపడాలి, నీళ్లు పెట్టుకోవాలి. చెట్టు పెద్దగా అయిన దాకా జర కలుపు అవి తీసుకుంటూ ఉండాలి. ఎకరా ఒకేసారి మెయింటెనెన్స్ చేయలేము. రోజుకు ఒక 20 చెట్లు అయితే మెయింటెనెన్స్ అవుతుంటాయి. తెంపకము లేకుంటే అన్ని ఒకేసారి పెడితే తెంపకం కావు, అన్ని కింద పడి రాలిపోతుంటాయి. ఇప్పుడు కేజీ వచ్చేసి ఇప్పుడు కొన్ని రోజులు 150 అమ్మింది, 120 అమ్మింది. ఇప్పుడు 100 రూపాయలు, 80 రూపాయలు కట్టిస్తారు కొద్దిగా. ఇప్పుడు ఆకు తీస్తే మళ్ళీ కొత్త ఆకుతో పాటు ఈ పూత, ఫ్లవర్ వచ్చేస్తుంటుంది. అంతే, పెద్ద పని ఏం లేదు. కానీ చెట్టు కింద కానీ పశువుల పెండ మాత్రం వేసుకోవాలి. వేరే ఇవి రసాయనిక ఎరువులు వేస్తే మాత్రం కుదరదు. మెత్తగా అయ్యి రాలిపోతుంటుంది. పశువుల పెండ్లు అయితేనే గట్టిగా పండు మంచిగా ఉంటుంది. మల్బరీ పండ్లను కిలో 100 నుంచి 150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో ఈ పండ్లకు గిరాకీ ఉండటం, తమ ప్రాంతం నుంచి మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉండటంతో సాగు లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు. 15 ఏళ్ల కిందట సరస్వతీగూడకు చెందిన కావలి సత్తయ్య అనే రైతు హైదరాబాద్లోని బార్కాస్ మార్కెట్ వెళ్లినప్పుడు ఆ పండ్లు రుచి చూసి నచ్చడంతో మల్బరీ కొమ్మలు తీసుకొచ్చి తన పొలంలో నాటాడు. అది ఏడాది తిరిగేలోపు పెద్దదై మంచి దిగుబడి ఇచ్చింది. రైతు కుటుంబ సభ్యులు ఆ పండ్లు తినడంతో పాటు ఇరుగు పొరుగు కుటుంబాలకు రుచి చూపించారు. పండ్లు రుచిగా ఉండటం, మార్కెట్లోనూ మంచి ధర రావడంతో ఒకరిని చూసి ఒకరు మల్బరీ సాగు అందిపుచ్చుకున్నారు. మంచిగానే ఉంది, కానీ కష్టపడాలి. ఉదయం 2 గంటలు కష్టం చేస్తే చాలు. వరేస్తా, బర్రెలున్నాయి, గేదెలున్నాయి. ఇక అన్నిటికన్నా ఆ గడ్డి తెచ్చుడు ఇంటికన్నా ఇది బెటర్ ఉంది. ఓ 30 చెట్లు ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడు ఒక తీరు ఉంటుందా? ఓ పర్ డౌన్ అయితే ఓ పర్ రేస్ అవుతుంది. దాని ఏముంటుంది? 150, 180, 200 కూడా పోసుకుపోయారు మొన్న 3 నెలల కింద. అట్లా కూడా ఉంది. ఇక ఈడికైనా కానీ అన్ని పంటల కన్నా బెనిఫిట్ ఉంది, కానీ రేపు ఏమైతే తెలియదు. తినడానికి దీంట్లో విటమిన్స్ చాలా ఉంటాయని చెప్పేసి అందరు అంటారు. దాని గురించి మేము మా తాత ఒక 15 ఇయర్స్ బ్యాక్ మా బార్కాస్ నుంచి ఒక ట్రీ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మేము అందరం పెట్టినాము. అదే ట్రీ ఇప్పుడు ఇది ఈ ఊరు మొత్తం ఇప్పుడు దగ్గర ఒక 40 ఏకర్స్ వరకు ఉంటుంది. ఆ 40 ఏకర్స్లో ఒక్కొక్కరికి ఒక 75-100 ట్రీస్ ఉంటాయి. మార్కెటింగ్కు అనుకూలంగా ఉంది మాకు, హైదరాబాద్ దగ్గర కాబట్టి. ఇప్పుడున్న ధర మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళేది మాత్రం 100 నుంచి 150 వరకు ఇస్తారు. మా దగ్గరికి సంవత్సరం మొత్తం వస్తుంటారు, కంటిన్యూగా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. లేదు బయటికి వితౌట్ పంపించాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో కానీ ఫోన్లో కానీ ఏదన్నా ఇది చేస్తే మాత్రం వాళ్ళకు సిటీ వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేము గుంటూరు, మిర్యాలగూడ, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఇంకా బెంగళూరు పంపిస్తాం. నాకు గుంటూరు జిల్లాలో వ్యవసాయం ఉంది. బత్తాయి, వరి, మెట్ల పంటలు వేస్తాను. ఈ మధ్య ఆయిల్ పామ్ కూడా పెడుతున్నాము. మొన్న మీ ఈనాడు పేపర్లో చదివి ఇదేంటంటే మనకి వీల్ అనేది కొన్ని వందల సంవత్సరాల ముందు ఉన్నా కానీ సూట్ కేసులో అది పెట్టింది అనేది గట్టిగా 15 సంవత్సరాలు కాలేదు. అలా ఏ విధంగా ఓ 30 సంవత్సరాలుగా నా ఇంట్లో కుండీల్లో చెట్లు ఉన్నాయి, పండు తింటున్నాను, కానీ దీన్ని కమర్షియల్గా పెట్టాలన్న ఆలోచన రాలేదు. మొన్న మీ పేపర్లో చూసి నంబర్ తీసుకొని వచ్చాను. గుంటూరు జిల్లాలో మల్లె సాగు చాలా కామన్. ఇది కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. లేబర్ ఓరియంటెడ్, బయట రిమోట్ ఫార్మింగ్ తోటో రిమోట్ నుంచి అయ్యేది కాదు. ఎవరైనా ఒక చెట్లు పెట్టి రైతు కనుక పోషిస్తే దాంట్లో ఒక ఫ్యామిలీ ఎవరైనా వచ్చి వాళ్ళు లీజ్ తీసుకొని కనుక చేసుకుంటే అటు రైతుకి కానీ ఇటు కూలీకి, రైతు కౌలు కూలీకి కానీ ఇద్దరికి కానీ అది ఉపయోగం ఉంటుంది.
అండ్ ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే దీంట్లో పెస్టిసైడ్ వాడట్లేదు అన్నారు. యూజువల్గా ఆకు ఏదైనా కొత్తది వచ్చినప్పుడు పురుగు రావటం సహజం. దానికి ఇక్కడ వీళ్ళు రైతులు చెప్తున్న కారణం ఏంటంటే ఆకు వచ్చిన వెంటనే తెంచేస్తే కానీ పూత వస్తుంది అనేసి అంటున్నారు. సో ఆకు తెంచి ఆకు లేనప్పుడు పురుగుకి ఛాన్స్ లేదు. సో ఆ విధంగా పురుగు లేనప్పుడు ఇది అన్స్పెల్డ్ అన్సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి సమానం అవుతుంది. అండ్ ఫ్రూట్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ చార్మినార్ లాంటి ఏరియాలో మీరు కనుక చూస్తే దీన్ని మలైతో కలిపి మల్బరీ మలయం అనేసి వాళ్ళ ఐస్ క్రీమ్లో చాలా హై ప్రీమియం తోటి అమ్ముతుంటారు. సో ఒకటే మేబీ నేను ఇంతకు ముందు కొంచెం బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ రైతులకి వీలైతే దాన్ని క్యానింగ్ ఎట్లా చేయాలి, ప్రిజర్వేషన్ ఎట్లా చేయాలి అనేది నేను వాళ్ళ సపోర్ట్ తోటో లేకపోతే వాళ్ళకి ఒక కోఆపరేటివ్గా పెట్టించి ఒక యూనిట్ పెట్టించడానికి నేను ట్రై చేస్తాను. మల్బరీ పండ్లు ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రత్యేకించి మధుమేహం, రక్తపోటు, అజీర్ణంతో బాధపడే వ్యక్తులకు ఈ పండు అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాగు చేసేందుకు రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.